ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు తెలిపారు. మంగళవారం ఆమె నగరంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా అధికారులు పనిచేసిన నాడే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. మంగళవారం ఆమె నగరంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కళాశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు ప్రిన్సిపల్ వికేవి కృష్ణారావు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం ఇస్తున్న టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులను ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. కళాశాలలో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్లను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పోటీ పడాలని, మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయార్థం వచ్చిన సహాయకులకు అందుతున్న సేవల వివరాలపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ వద్ద ఖాళీగా ఉన్న వీల్ చైర్స్ ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఎమ్మెల్యే అందించారు. వీల్ చైర్స్ ను సక్రమంగా వినియోగించుకుని రోగులకు సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో పలు సమస్యలను గుర్తించానని, రోగులకు సరిపడా బెడ్స్ లేవని, త్వరలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, గంటా పోల్నాయుడు, ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, ఆల్టి బంగారుబాబు, కర్రోతు నరసింగారావు, అవరపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, గాడు అప్పారావు తదితరులు ఉన్నారు. కొద్దిగా అధికారులందరూ కూడా కొద్దిగా లేచి కొద్దిగా మనం వర్క్ చేయాలనే వర్క్ మైండ్తో ఉంటే పనులు జరుగుతుంది. అయితే ఇది మనం అధికారులతో కోరుతా ఉన్నాము. మన వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్, ఎస్పీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టి 95లో ఏ విధంగా పనిచేశారో ఆ విధంగానే మళ్ళీ పనిచేపిస్తారని చెప్తా ఉన్నారు. అయితే అదే విధంగా కూడా అధికారులు కూడా లేచి పనిచేస్తారని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రం బాగుపడాలంటే అధికారులు పనిచేయాలి, మనం పనిచేయాలి, ప్రజలు కూడా పాల్గొనే విధాలుగా పనులు జరగాలి. అయితే అందరూ కూడా పాల్గొని పాజిటివ్ విధానంగా, మంచి విధానంగా తీసుకువెళ్ళాలంటే మన ప్రభుత్వం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టాప్ ప్లేస్లో రీచ్ అవుతుంది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేయటానికి ఈ వయసులో 73 ఇయర్స్ ఏజ్లో వర్క్ చేయటానికి, 74 ఇయర్స్ ఏజ్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో యంగ్ ఉన్న అధికారులు కూడా లెగుస్తే మనం కొద్దిగా వేగంగా పనులు మొదలుపెట్టి ముందుకు తీసుకువెళ్ళవచ్చు మన రాష్ట్రాన్ని అని మేము కోరుకుంటున్నాం.